పోయిన జన్మ వచ్చే జన్మ ఈ జన్మ మీరే ఉన్నారు. అందుకే వచ్చే ఈ జన్మలో మిస్ అయిన కొన్ని బ్యాలెన్స్ వచ్చే జన్మ. అమ్మా ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నానండి, వచ్చే జన్మలో కూడా మీరే అంట. తర్వాత చూసుకుందాం. జోలిషన్ తెప్పిస్తున్నా, ఈ బండారం బయట పెట్టిస్తున్నా. వద్దు అన్నావుగా, ఇప్పుడు చూడు. వెంకటేశ్వరరావు ఒకటే రావు కదా, అంటే పేరు ఒకటే కదా, పేరు ఒకటే ఉంటది కదా. అంటే కానీ మీ జాతకం ప్రకారం ఏంటంటే మీరు ఉన్నదని ఆశించారు, పోయిందని బాధపడరు. కానీ ఏ విషయంలో సరే నోటు ముందే మాట్లాడిస్తారు. ఇక్కడ పైన పేరు సంపాదిస్తారు. ఒకరికి అన్యాయం చేసే గుణం అయితే లేదు, అన్యాయం చేసే గుణం లేదు. ఆలోచన చాలా పెద్దది. మీకు చిన్న వయసు నుంచి కష్టపడితే వచ్చారు, కానీ మీ కష్టం మీదే. మీ లైఫ్ లో ఎప్పుడు ఒకరు పెడతారు తిందామని ఎప్పుడు అనుకోలేదు. సో ఎప్పటికైనా మీ కష్టం మీదే. బలం తక్కువ, బుద్ధి బలం అనేది ఎక్కువ ఉంది మీకు. ఇంకా ఏం పని చేసినా మంచిగా అవుతుంది. ఎక్కడ పోయినా పీరుడంగా సంపాదిస్తారు. మీరు పెద్దల స్థానం విడిచిపెట్టి ఇప్పుడు వేరే ప్లేస్ లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? అంటే పెద్దల స్థలం అయితే కాదు మీరు ఉన్నది. తల్లి తండ్రి అత్తమ్మ వచ్చే ప్లేస్ అయితే కాదు, సపరేట్. కానీ ఇప్పటికీ ఒకరు పెడతారు తిందామని అనుకోలేదు. ఎందుకంటే సత్యదాకా మీ కష్టం మీకు అనేది తప్పదు. మీకు ధనరేఖ కూడా బాగుంది. ఇది వరకు కొన్ని అడ్డంకులు ఇబ్బందులు చాలా పడ్డారు. ఇకపై ఎలా ఉందని ఆలోచన చేస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చే ఉగాది నుంచి మీ పేరు మీద అయితే బాగుంది. అంటే ఇప్పుడు ఉగాది నుంచి ఏం టెన్షన్ అయితే లేదు. కానీ మీరు ఒకరికి మద్దరికం కావద్దండి, ఒకరి విషయంలో ఏలు పెట్టకండి. ఇదివరకే డబ్బులు ఇవ్వడం తీసుకోవడం కొంత డిస్టర్బ్ అయ్యారు మీరు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని విషయాలకు కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నీ పైన చాలా మంది కన్ను ఉంది, కొందరు నష్టం చేయాలని చూస్తున్నారు. అందరి దేవుళ్ళ దివ్వనైతే ఉంది మీకు బంధు బలగం సహాయం లేదు, బయట వెళ్ళే సహాయం లేదు. కానీ ఎక్కడ పడిన పేరు సంపాదిస్తారు. ఒకరు చూసి రువాబ్ చేసేవారు కాదు. సొంత బుద్ధి సొంత జ్ఞానం. మీరు కష్టానికి నమ్మిన మనిషి, మీ కష్టం మీకే ఉంటుంది. ఇప్పటి నుంచి కాదు, మీకు 8 సంవత్సరాల నుంచి మీకు జ్ఞానం ఏంటో తెలుసు. ఒకరి మీద ఆధారపడలేదు. మీది భార్య భర్త అనుబంధం ఉండగా మంచిగా ఉంది. మీది చెప్పాలంటే మీది కల్వన్ జంట కలిసింది. అసలు మీరు కలిసేది కాదు కానీ కలుసుకున్నారు, అనుకున్నారు. కళ్యాణం ఫటాఫట్ అయిపోయింది. మీకు మేనరికం కాదు కదా, మీది మేనరికం బలం అయితే కాదు. కానీ ఏమంటే మీ భార్య లేనిది మీ పప్పులు అయితే ఉడుకో. అర్థమైందా? 100%. మీ భార్య లేనిది మీ పప్పులు ఉడుకో. కానీ సపోర్ట్ అనుబంధం మంచిగా ఉంది. కానీ ఇద్దరు తోడుదొంగలు. మీరు ఒకటే మధ్యలో చెప్పడం ఇష్టం అవుతారు. ఇద్దరిది మాట ఒకటే. అనుబంధం బాగుంది. మీ పైన చాలా మంది కన్ను ఉంది, చాలా మంది ఏడుస్తున్నారు కూడా. కానీ మీ దేవుడు మీ వెనుక ఉన్నాడు. మీకు అనుకున్న పనులు విజయం సాధిస్తారు. ఇప్పుడు ఉన్న పొజిషన్ కన్నా ఇంకొక స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. ఫ్యూచర్ లో మీకు మంచి మంచి అవకాశాలు ఎదురవుతాయి. పెద్ద వాళ్ళు పరిచయం అవుతారు. దాని నుంచి మీకు మంచి పేరు ఉంది. కానీ కొంత డిస్టి అనేది మీకు చాలా ఎక్కువ ఉంది. మీ పైన ఏడు పట్టారు కదా, నరడిస్టి చాలా ఎక్కువ ఉంది. దానివల్ల కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. మీకు బయటికి వెళ్దామంటే సెంటిమెంట్స్ లేదు. అంటే అమాసా పుణ్యం లెక్క చేయరు. మీరు ఉంటాంటారు, వెళ్తాంటారు. సో మీరు పట్టుపడితే వదలరు. అనుకుంటే మీరు ఎప్పటికైనా సాధిస్తారు. ఇంకోటి ఏమంటే అన్నిటికన్నా మించింది మీకు టాలెంట్ ఎక్కువ ఉంది. మీకు టాలెంట్ బాగుంది. చేయి చూపెట్టకండి. ధనరేఖ ఉంది. మీ మనసులో కొన్ని ఉన్న కోరికలు, కొన్ని ఆలోచన చేస్తున్నారు. అవి మీకు ఖచ్చితంగా జరిగే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి. కానీ ఒకరి విషయంలో ఏలు పెట్టకండి, ఒకరికి షూరిటీ ఉండకండి. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఏమంటే ఇప్పటికీ రెక్కాడాలి, బుక్క తినాలి. అంటే మీ కష్టం మీద ఆశిస్తారు. మీరు ఒక ఇల్లు కడతారు, ఒక వాహనం కొంటారు. వాహనం నిదానం నడపండి, తొందరపడకూడదు. ఇప్పుడు వచ్చే రోజుల్లో మాత్రం కొందరు మీకు నమ్మించి కొన్ని విషయాల్లో చాలా డిస్టర్బ్ చేసి మీకు చాలా వెనుక దుబ్బుద్దామని చూస్తున్నారు. దాంట్లో మీరు ఎంత జాగ్రత్త ఉంటే మీకు అంత మంచిది. మీకు ఇప్పటికీ మీ ధైర్యం మీ బలం. అర్థమైందా? మీ ధైర్యం మీ బలం. మీది మీరే ఆశించుకున్నారు. ఎవరిది ఆశించలేరు, ఎవరి మీద నమ్మకం పెట్టుకోలేరు, ఒకరి మీద డిపెండ్ అయ్యడానికి మీరు ఉండలేదు. దానికి మెయిన్ కారణం మీకు తోడు అమ్మాయి మాత్రం లక్ష్మి. మీ ఇంటికి లక్ష్మి కళ ఉంది. అమ్మ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఫ్యూచర్ కూడా బాగుంటుంది. కాకపోతే ఏదైనా చెయ్యాలన్నా, ఏదైనా అనుకున్నా ఇప్పుడు వచ్చే ఉగాది నుంచి చేయండి, బాగుంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటారని చెప్తా. కరెక్టే ఉంది. కానీ ఇప్పుడు మీరు అసలు చెప్పాలంటే మీ లైఫ్ ఇది కాదు. మీరు ఇప్పటికీ ఒక స్థాయిలో ఉండాల్సింది. గతంలో మీరు అనుకున్నది ఒకటి, ఇప్పుడు చేసేది ఒకటి. కానీ మధ్యలో ఇంకోలాగా అనుకున్నారు. మీరు అనుకోకుండా ఈ దారికి ఎంచుకున్నారు. అంటే అనుకోకుండా వచ్చేస్తారు. మీకు తెలియకుండానే మీ దారిలో దూరిపోయారు. మీరు అనుకోకుండా మీరు దూరిపోయారు. సో ఈ జర్నీ ఎలా ఉంటుందని మీరు వెనక ముందు చాలా ఆలోచన చేస్తున్నారు. మీకు అవును, దీనికి సపోర్ట్ ఉందా లేదా, ఎవరైనా సపోర్ట్ చేస్తారా లేకుంటే తొక్కుతారా ఒక ఆలోచన ఉంది. కానీ ఇప్పటికీ మిమ్మల్ని చూస్తే కొందరు ఓర్వట్లేదు. చాలా మంది ఏడుస్తున్నారు కూడా. అంటే మీరు కొన్ని ముందర వెళ్ళకూడదని చూస్తున్నారు. దాంట్లో టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు మీకు చాలా పనులు మీకు అనుకూలంగా అయితే ఉంది. కానీ ఎందుకంటే గతంలో చాలా జరిగాయి. ప్రతి ఒక్క విషయంలో దెబ్బతిన్నారు. మంచి చెడ్డ చూస్తారు, ఏగారు. నా అనుకున్న వాళ్ళు నీకు సపోర్ట్ ఏది కాలేదు. అయినా మీ ధైర్యం మీరే అనుకున్నారు, పర్వాలేదు. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే జర్నీ కూడా బాగుంటుంది. కానీ ఒక డిస్ట్రిక్ట్ తప్ప మీకు ఎలాంటి అడ్డంకులు లేవు. మీకు
కానీ ఇంకా మీకు మీ లైఫ్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం అవుతారు, మీరు ఇంకొక స్థాయికి వెళ్తారు. ఇదే కాదు, మీ లైఫ్ ఇంకా చేంజ్ అవుతుంది, ఇంకా ముందుకు వెళ్తారు మీరు. ఆరోగ్య దృష్టి ఎలా ఉంది? మనోవ్యాధి పెట్టుకోకండి. అన్నిటికన్నా మించింది మనోవ్యాధి. మనోవ్యాధికి అసలు మందే లేదు. మనోవ్యాధి పెట్టుకోకండి, ఫ్రీగా ఉండండి. మీ దేవుడు మీ వెనుక ఉన్నాడు. ఎందుకంటే మీకు అందరి దేవుళ్ళ దివ్యనే ఉంది, మీకు ఒకటే కాదు, అందరి దేవుడు ఆశీర్వాదం అయితే ఉంది. మీరు దాంట్లో పేరు సంపాదిస్తారు. ఒకరికి అన్యాయం చేసిన వ్యక్తి కాదు, ఒకరికి తొక్కే వ్యక్తి కూడా కాదు. ఆ దేవుడు అనుకూలంగా తోటి మీరు చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా మీకు విజయం ఉంటుంది. కానీ నిదానం చేయండి. ఆరోగ్యం పర్లేదమ్మా, బాగుందమ్మా. ఆలోచన అంతే, మీకు మనోవ్యాధి ఉందంతే. ఆలోచన గురించి కొంచెం టెన్షన్, కానీ హెల్త్ గురించి ఏం టెన్షన్ లేదు. మీ దేవుడు మీ వెనుక ఉన్నాడు. జ్యోతిష్యం అయితే బాగుంది, ఏం టెన్షన్ లేదు. ఏమైనా డౌట్ ఉంటాడని చెప్తాను. ఈ పప్పులు ఉడుకోవు, ఈమె లేదే నీ ఇల్లు లేదు, ఈమె లేదే ముందుకు వెళ్ళు. చాలా పెద్ద సపోర్ట్, జ్ఞానం చాలా పెద్దది. కానీ అనుబంధం మంచిగా ఉంది, ఇద్దరు కూడా బాగుంది. మీ పైన చాలా మంది ఏడిస్తారు. మీరు పెళ్ళైన కొత్తలు కూడా చాలా మంది కొంత ఏడిస్తారు కూడా.